టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో రచ్చకు దిగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలకపూడి శ్రీనివాస్, కేసినేని చిన్నీల వైఖరిపై ఆయన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అంశానికి సంబంధించి పల్లా శ్రీనివాస్తో ఆయన సీఎం చంద్రబాబు ఆయన ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడతానని పల్లా శ్రీనివాస్ అన్నారు. అయితే ఆ నేతలతో మాట్లాడాల్సిన అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతల సమావేశం అయితే రద్దయింది. నేతల వ్యవహారంపై తానే దృష్టి పెడతానని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. అయితే కఠినంగా డీల్ చేయాల్సిన అవసరం వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఉపేక్షించమంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ అంశానికి సంబంధించి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు టీడీపీ నేతల వైఖరికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు రచ్చకు దిగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కొలికపూడి శ్రీనివాస్ అలాగే కేసినేని చిన్నీల వైఖరిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. పల్లా శ్రీనివాస్తో అలాగే ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సీఎం చంద్రబాబు ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడతానని పల్లా శ్రీనివాస్ చెప్పారు. అయినా కూడా ఆ నేతలతో మాట్లాడాల్సిన అవసరం లేదని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతల సమావేశం కూడా రద్దయింది. అయితే నేతల వ్యవహారంపై తానే దృష్టి పెడతానని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు టీడీపీ నేతలకు సంబంధించి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? కౌసల్య, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆద్యంతం వివాదాలకు కేరాఫ్ అయ్యారు. గతంలో ఆయన అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు. అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర నిర్వహించారు. అంతేకాకుండా ఏదైతే ఆయన చేసిన పోరాటాలకు ప్రతిఫలంగా సీఎం చంద్రబాబు నాయుడు గతంలో తిరువూరు అసెంబ్లీ టికెట్ కేటాయించారు. ఆయన గెలవడం జరిగింది. అయితే గెలిచినప్పటి నుంచి మొదటిసారి ఎమ్మెల్యే కాబట్టి ఆయన దూకుడుగా వ్యవహరించారు. అటు లోకల్ గా ఉన్న వివిధ మండలాలకు సంబంధించిన కమ్మ సామాజిక వర్గ నాయకులతో విభేదాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా పార్లమెంటు పరిధిలో ఉన్న కేసినేని చిన్ని ఎంపీతో కూడా పెట్టుకున్నారు. ఏదైతే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాలు పెంచుతున్నారనే కారణంతో తిరువూరు నియోజకవర్గ వ్యవహారాలు ఇండైరెక్ట్ గా కేసినేని చిన్నిని చూడమని సీఎం చంద్రబాబు ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారం ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. అయితే నిన్న చేసిన వ్యాఖ్యలు ఏదైతే నా దగ్గర కొలికపూడి శ్రీనివాస్ తన దగ్గర ఎంపీ కేసినేని చిన్ని 5 కోట్లు తీసుకున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేగాయి. అంతేకాకుండా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇరువురిని పిలిపించడం జరిగింది. అయితే అక్కడ ప్రధానంగా సీఎం చంద్రబాబు దుబాయ్ లో ఉన్నారు. ఆయన పెట్టుబడుల కోసం ఆయన దుబాయ్ పర్యటన నేపథ్యంలో అక్కడ నుంచే ఏదైతే పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేయడం జరిగింది. ఆ ఇరువురు నేతల వ్యవహారం నేను వచ్చిన తర్వాత చూస్తాను, ప్రస్తుతానికి అలాంటి నేతలను పిలిచి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా చెప్పారని సమాచారం అందుతుంది. కౌసల్య, ఎస్, అయితే పల్లా శ్రీనివాస్ ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడతానని చెప్పినా కూడా సీఎం చంద్రబాబు ఏం అవసరం లేదు, నేనే స్వయంగా మాట్లాడతాను, నేనే దీని గురించి స్వయంగా దృష్టి పెడతానని చెప్పడానికి గల కారణం ఏమంటారు? అంటే ఈ అంశానికి సంబంధించి తీవ్రత ఏ స్థాయిలో ఉందని చెప్పొచ్చు? కౌసల్య, ఆయన ఏదైతే కొలికపూడి శ్రీనివాసరావు ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ ఏదైతే కేసినేని చిన్నికి ఎక్కువ వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ నేతలు ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా గత ఎన్నికల్లో తెలంగాణ నుంచి సూర్యాపేట నుంచి గెలిచిన జగదీష్ రెడ్డి ఆర్థిక సాయం చేశారని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఏదైతే కేసినేని చిన్ని తన అనుచరుల ద్వారా గంజాయి, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆయన మాట్లాడారు. అంతేకాకుండా ఏదైతే కాకినాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఆయన కాపాడుతున్నారని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమ రవాణా కొరకు జిల్లాకు మనిషిని నియమించుకున్నారని ఈ కేసినేని చిన్నిపై ఆయన ఆరోపణలు చేయడం తీవ్ర వివాదం రేపింది. ఏదైతే మొదట తిరువూరు నియోజకవర్గంలో ఉండే పెద్దిరెడ్డి రామచంద్రరావు అనే వ్యక్తి మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ లో వైసీపీ కౌన్సిలర్లు కొనేందుకు డబ్బు పెట్టారంటూ చేసిన వ్యాఖ్యలు కూడా అటు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన చంద్రబాబు తాను దుబాయ్ పర్యటించిన తర్వాత
ఈ వ్యవహారాన్ని నేరుగా నేనే డీల్ చేస్తానంటూ వ్యాఖ్యానించినట్టు సమాచారం. కౌసల్య. ఎస్, అయితే కఠినంగా డీల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. అంటే కఠినంగా డీల్ చేయాలి అన్న మాట వెనుక ఉన్న అర్థం ఏంటంటే ఈ అంశం సస్పెన్షన్ వరకు వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? కౌసల్య, ఈ కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. అంతేకాకుండా ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఎయిర్పోర్ట్ లో కలిశారు. ఆ కలిసినప్పటి నుంచి ఈ వివాదం మరింత రాజేస్తుంది. అంతేకాకుండా లోకల్ ఏదైతే తిరువూరు మున్సిపాలిటీ పరిధిలో కానీ తిరువూరు నాయకులతో కానీ ఈయన సన్నిహిత సంబంధాలు లేవు. అంతేకాకుండా ఈయన ఏదైతే అధికార పార్టీకి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు చిన్ని పైన గంజాయి వ్యాఖ్యలు చేశారు. ఈ గంజాయికి నిరసనగా కూడా ఆయన తిరువూరు నియోజకవర్గంలో పెద్ద ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఉందో కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ కేసినేని చిన్ని వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది. అంతేకాకుండా అమరావతి ఉద్యమంలో వచ్చిన కొలికపూడి శ్రీనివాసరావు సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఒక నిర్ణయం నేరుగా తీసుకుంటారు. అలాంటి పరిస్థితి ప్రాంతీయ పార్టీల్లో ఉండదు. ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరించే నిర్ణయాలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఆదేశించిన ఆదేశాలు సూచన తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ వివాదం చిలికి గానవుతుంది. ఎందుకంటే స్థానిక నాయకులతో విభేదాలు, అధిష్టానంతో విభేదాలు, అంతేకాకుండా నిత్యం ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈయన నియోజకవర్గంలో ఈయన ఒత్తిడితో ఈయన అనుచరులు ఓ కుటుంబంపై దాడి చేయడము, వారు ఆత్మహత్య ప్రయత్నం చేయడం కూడా కలకలం రేపింది. ఈ వ్యవహారాలన్నిటినీ సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యవహారం సస్పెన్స్ కు దారి తీస్తుందా లేక షోకాజ్ నోటీస్ జారీ చేస్తారా అనేది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కౌసల్య. ఎస్, అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా రచ్చ జరగడం అంటే సొంత పార్టీ నేతలు ఇలా పరస్పర రచ్చకి ఇడ్చుకోవడం అనేది ఇప్పుడు హైకమాండ్ కి ఇది ఒక తలనొప్పిగా మారిందనే అంశంగా చెప్పొచ్చా? ఎస్ కౌసల్య, ఈ వ్యవహారం ఏదైతే 5 కోట్లకు సంబంధించిన వ్యవహారం కొలికపూడి మాట్లాడారో ఆ వ్యవహారం అటు సోషల్ మీడియాలోను ఆ టీడీపీకి అనుకూలంగా ఉన్న ఆ ఏబిఎన్ డిబేట్ లో కూడా ఈ వ్యవహారం చర్చ నడిచింది. ఆ వ్యవహారంలోనే ఆయన నా దగ్గర 5 కోట్లు తీసుకున్నారు, నా బ్యాంక్ అకౌంట్ నుంచి నేను ట్రాన్స్ఫర్ చేశాను. అంతేకాకుండా నాకు ఎన్నికలకి నా సన్నిధులు ఇచ్చిన 3.5 కోటి కూడా కేసీఆర్ చిన్ని పిఏ వచ్చి తీసుకెళ్లారు. నేను దాదాపు ఈ ఎన్నికల కోసం నేను కేసీఆర్ చిన్నికి 5 కోట్లు ఇచ్చాను. 5 కోట్లు ఇచ్చినా కూడా ఆయన ఇండైరెక్ట్ గా నా నియోజకవర్గంలో వేలు పెట్టి అక్రమ వ్యవహారాలు చేస్తున్నారు. ఇసుక నుంచి మొదలు పెడితే గంజాయి వరకు, గంజాయి నుంచి పెడితే రేషన్ వరకు ప్రతి ఒక్క వ్యవహారంలో వేలు పెడుతూ దోచుకుంటున్నారు. అంతేకాకుండా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని డైరెక్ట్ గా కాపాడుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపాయి. అయితే సీఎం చంద్రబాబు దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేరుగా ఈ వ్యవహారంపై ఆయన డీల్ చేసే అవకాశాలు ఉన్నాయి. షోకాజ్ నోటీస్ జారీ చేస్తారా, సస్పెన్షన్ చేస్తారా, లేక వేటు వేస్తారా పార్టీ నుంచి అనేది కూడా మనం వేచి చూడాలి. గతంలో సత్యవేడి ఎమ్మెల్యేని కూడా టీడీపీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో టీడీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు అసెంబ్లీలోనూ అటు అసెంబ్లీ బయట కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. అయితే ఈ వ్యవహారాలన్నీ ముదిరి పాకాన పడడంతో కొలికపూడి వ్యవహారాన్ని సెటిల్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సస్పెన్షన్ వరకు దారి తీస్తుందా, షోకాజ్ నోటీస్ ఇస్తారనే మనం వేచి చూడాలి. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో రచ్చకు దిగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలికపూడి శ్రీనివాస్, కేసినేని చిన్నిల వైఖరిపై ఆయన సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. పల్లా శ్రీనివాస్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. అయితే ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడతానని పల్లా శ్రీనివాస్ అన్నారు. అయినా కూడా ఆ నేతలతో మాట్లాడాల్సిన అవసరం లేదని, డైరెక్ట్ గా ఇది స్వయంగా తేల్చాల్సిన అంశమని సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. సో అయితే కేసినేని చిన్ని బయట అయితే ఉంది, ఒకసారి ఆ బయట విందాం మనం. ఏపీఏ ఎక్కడ ఏ డబ్బులు ఉంటే చెప్పలే, నెంబర్ 1. రెండోది, నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు, నా సంగతి మీ అందరికీ తెలుసు, నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. రోజు అబద్ధాలే జీవితంగా నేనైతే మాట్లాడలేను. థ్యాంక్ యూ. తీసుకెళ్ళమనండి, అధిష్టానం తెలుస్తుంది కదా, అధిష్టానానికి అన్నీ తెలుసు. అధిష్టానం నిర్ణయమే. నేను కరుడు కట్టిన తెలుగుదేశం వాదిని. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారిని నేను ఏ రోజు విమర్శించలేదు, విమర్శించను. నా కళలో కూడా విమర్శించిన వ్యక్తిని కాదు. పార్టీలు మారి, రంగులు మారి, వైసీపీ యొక్క డ్రామా రాజకీయాలు నాకు చేతకావు. నేను ఉంటే తెలుగుదేశంలోనే ఉంటా, తెలుగుదేశంతోనే ఉంటా,
తెలుగుదేశం అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేసే వ్యక్తిని కాబట్టి నేను ఏంటో తెలుగుదేశం నాయకత్వానికి తెలుసు, తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు. అప్పుడు ఏం జరిగిందో తిరువూరు నియోజకవర్గమే కాదు విజయవాడ మొత్తానికి కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే అధిష్టానం చూసుకున్నాను. నాకైతే ఎవరో పిలవలేదు. మీ టీవీలన్నీ కూడా నన్ను అధిష్టానం పిలిచింది, తప్పకుండా రేపు రమ్మన్నారు, అది నన్ను ఎవరో పిలవలేదు. నేను అధిష్టానం ఏదో ఆదిష్టిస్తే చేసే క్రమశిక్షణ గల సైనికుడు. నేను అల్లరి చిల్లరి బజారు మాటలు నేను మాట్లాడలేను. థ్యాంక్ యూ.